ఆభరణాలు ఆడవారికి అలంకారం. ఇది ఒకప్పటి మాట. కానీ ఇప్పుడు ఆ పసిడే వారి ప్రాణాలు తీస్తోంది. పుత్తడితో మహిళలకు విడదీరాని బంధం ఉంటుంది. కనీసం 1 గ్రాము బంగారమైన ధరించాలని కోరుకుంటారు. ఆ అనుబంధమే వారి పాలిట యమపాశమవుతోంది. చుక్కల్ని తాకుతున్న బంగారం ధరలతో దోపిడీ దొంగల కళ్ళన్నీ ఆ ఆభరణాలపైనే ఉంటున్నాయి. ముఖ్యంగా ఒంటరి మహిళల్నే టార్గెట్ చేస్తున్నారు. కుదిరితే లాక్కోవడం, లేదంటే హత్యలకు వెనకాడటం లేదు. విజయనగరం జిల్లాలో వరుస హత్యలు కలకలం సృష్టిస్తున్నాయి. దోపిడీ దొంగలు రెచ్చిపోతున్నారు. బంగారం ధరలు అమాంతం పెరిగిపోవడంతో ఆభరణాలు ధరించిన ఒంటరి మహిళలనే టార్గెట్ చేస్తున్నారు. నెల రోజుల వ్యవధిలోనే ఒకే తరహా ఘటనలు జిల్లాలో చోటు చేసుకోవడంతో మహిళలు భయాందోళనకు గురవుతున్నారు. కొత్తవలస మండలం వియ్యంపేటలో దూది రాము అనే మహిళ హత్యకు గురైంది. ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళను దుండగులు హత్య చేసి బంగారు ఆభరణాలు దోచుకెళ్లారు. ఉదయం నుంచి మహిళ ఇంట్లోంచి బయటకు రాకపోవడంతో శృంగవరపు కోటలో ఉన్న కుమారుడికి స్థానికులు సమాచారం ఇచ్చారు. అతను వచ్చి ఇంటి తలుపు తెరిచి చూసేసరికి మహిళ రక్తపు మడుగులో పడి ఉంది. మెడలో ఉన్న 2.5 తులాల బంగారం గొలుసు, చెవిదిద్దులు కనిపించలేదు. ఆభరణాల కోసమే దుండగులు ఆమెను హత్య చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఆ దిశగా దర్యాప్తు ముమ్మరం చేశారు. భోగాపురం మండలం లింగాల వలసలో ఇటీవల ముడసర్ల అప్పయ్యమ్మను సైతం దుండగులు హత్య చేశారు. ఆమె ధరించిన 4 తులాల బంగారు ఆభరణాలు దోచుకెళ్లారు. చిన్న కుమారుడు అప్పన్నతో అప్పయ్యమ్మ కలిసి ఉంటోంది. ఇటీవల ఆమె కుమారుడు భార్యా పిల్లలతో కలిసి విజయవాడకు వెళ్లారు. అప్పయ్యమ్మ ఇంట్లో ఒంటరిగా ఉండటాన్ని అవకాశంగా తీసుకున్న దుండగులు ఘాతుకానికి పాల్పడ్డారు. ఇంటికి సమీపంలోనే ఆమె విగతజీవిగా పడి ఉండటాన్ని గుర్తించిన స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. భోగాపురం పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. వరుస ఘటనలతో ఏదైనా కొత్త ముఠా జిల్లాలోకి వచ్చిందేమోనని పోలీసులు అనుమానిస్తున్నారు. అలాగే ఒంటరి మహిళలు, వృద్ధులు ఆభరణాలు ధరించినప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.